బాణసంచా తయారీ కేంద్రంలో జరిగిన దుర్ఘటన అధికారుల పర్యవేక్షణ వైఫల్యమేనని బీసీవై పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షులు రాయుడు నాగేశ్వరరావు, కాకినాడ రూరల్ కన్వీనర్ కరి గోపాలకృష్ణ పేర్కొన్నారు. కాకినాడ నరసన్న నగర్ లో గల బీసీవై పార్టీ జిల్లా అధ్యక్షులు రాయుడు నాగేశ్వరరావు నివాసంలో పార్టీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా అధ్యక్షుడు రాయుడు నాగేశ్వరరావు మాట్లాడుతూ, దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారికి పూర్తిగా న్యాయం జరిగేంత వరకు పార్టీ వారికి అండగా నిలుస్తుందన్నారు. కాకినాడ రూరల్ కన్వీనర్ కరి గోపాలకృష్ణ మాట్లాడుతూ, మృతుల కుటుంబాలకు ఇతర ప్రాంతాలలో ఇచ్చినట్లుగా వారికి నష్టపరిహారం చెల్లించాలన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకుడు రాయుడు సుధాకర్, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. వ్యవస్థ మీద సరైనటువంటి అవగాహన లేకపోవడం, నిఘా లేకపోవడం వల్ల ఇవన్నీ జరుగుతున్నాయనే భావన నాకుంది. పాతకాలం పద్ధతిలోనే ఇంత సాంకేతికంగా ఇంత టెక్నాలజీ పెరిగిన తర్వాత కూడా ఒక 40-50 సంవత్సరాల నుంచి మందుగుడు సామాన్ ఎలాగైతే తయారు చేస్తున్నారో ఇప్పుడు కూడా అదే విధానంలో తయారు చేయడం వల్ల తర్వాత అక్కడ భద్రత అవి పాటించకపోవడం వల్ల కూడా చాలా ఈ దారుణ సంఘటనకి కారణం అయింది. మరణించిన కుటుంబాలందరికీ కూడా బీసీవై పార్టీ తరఫున సానుభూతి వ్యక్తం చేస్తున్నాం. మరి నిన్న చంద్రబాబు నాయుడు గారు వచ్చి 20 లక్షలు ప్రకటించారు. ఈ రోజుల్లో 20 లక్షలు అనేది పెద్ద విషయం కాదు. దాన్ని పెంచాల్సిందిగా భారత చైతన్య యువజన పార్టీ తరఫున అధ్యక్షుడిగా రాయుడు నాగేశ్వరరావుని నేను కోరుతున్నాను. ప్రభుత్వ యంత్రాంగం ఇలాంటి సంఘటనల పట్ల మళ్ళీ జరగకుండా సరైన రీతిలో ప్రమాణాలు పాటించని ఈ ఫైర్ వర్క్స్ ఏవైతే ఉన్నాయో వీటి మీద సమగ్రంగా విచారణ చేసి సరైన నిఘా ఏర్పాటు చేయాలని బీసీవై పార్టీ జిల్లా కమిటీ ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది. అక్కడ బాధితులందరూ కూడా ఎక్కువ మొత్తంలో బహుజనులు, దళితులు ఉన్నారు. వారికి నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సందర్శించి సంఘటన స్థలాన్ని సందర్శించి ఒక్కొక్కరికి 20 లక్షల రూపాయలు చొప్పున ప్రకటించారు. అందరూ ఎక్కువ మంది దాంట్లో బహుజనులు ఉన్నారు కాబట్టి, బాగా వెనుకబడి తరగతిలో ఉన్నారు కాబట్టి వారికి ఎక్స్‌గ్రేషియా పెంచి వారిని ఆదుకోవాలని బీసీవై పార్టీ తరపు నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం.